హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నెక్స్ట్ జెన్ కోడర్ బై సురేష్. ప్రీవియస్గా మనం స్ట్రింగ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో స్ట్రింగ్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏంది దాన్ని మెథడ్స్ అవాటి ఇవాటి చెప్పినాం. సో ఈ వీడియోలో నేను మెథడ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో మెథడ్స్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి కదా. సో మెథడ్స్ అంటే ఇది నథింగ్ బట్ ద ఫంక్షన్స్ ఎందుకు ఫంక్షన్స్ అంటున్నాను అని అంటే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రింట్ మెథడ్ తీసుకుందాం. మనం ప్రింట్ ప్రింట్ ఆఫ్ సంథింగ్ అనేసి నేనేం చేస్తా, సురేష్ కాబట్టి సురేష్ అనేసి ఇచ్చేసిన. సో మరి మనం ఒక ప్రింట్ అని టైప్ చేస్తే మనకు ప్రింట్ అనేది ఎలా ప్రింట్ అవుతుందంటే, దీని ఇంకిలా ఒక ప్రింట్ అనే ఈ ఫంక్షన్ లోపల బోల్డ్ అంత కోడ్ మెండే మనకు రాసి ఉంటుంది అనమాట. సో ఎంతో కోడ్ ఉంటుంది, రాసి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనం ప్రింట్ జస్ట్ ఈ డబల్ కోడ్స్లో ఏదైతే వాల్యూ ఇస్తామో అది డైరెక్ట్ ఏమవుతుంది, ఈ ప్రింట్ అనే ఒక ఫంక్షన్కి కాల్ అవుతుంది. అది మనకు కనిపించదు, అసలు ఒక ఇన్బిల్ట్ ఉంటుంది మెథడ్ అనమాట. సో ఆ మెథడ్లోకి పోయి ఆ మెథడ్ కంప్లీట్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, సురేష్ అనే అవుట్పుట్గా వస్తుంది. సో అందుకనే మెథడ్స్ అంటే ఇది నథింగ్ బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఫంక్షన్స్ అనమాట. సో అంటే ఫంక్షన్స్ కాకపోతే ఇన్బిల్ట్ మెథడ్స్, ఇవి ఇన్బిల్ట్ మెథడ్స్. ఈ ఫంక్షన్, ఈ ప్రింట్ కానీ స్ట్రింగ్ కానీ కొన్ని ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి మన పైథాన్లో బెస్ట్ ఏంటంటే, ఏమంటారు, మనం నార్మల్ లాంగ్వేజ్లో ఎట్లా యూజ్ చేసుకుంటామో అదే విధంగానే మన మెథడ్స్ ఉంటాయి. సో దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఆ మెథడ్స్ అనేది కొన్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ అయింది. సో ఫస్ట్ వచ్చేసి కేస్ కన్వర్షన్ సెన్సిటివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేస్ కన్వర్షన్ అంటే మనకు ఉంటాయిగా క్యామల్ క్యాస్, అవి అంటే క్యాపిటల్స్ స్మాల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అంటే స్ట్రింగ్స్ ఇస్ నథింగ్ బట్ మనకు సెంటెన్సెస్ ఉంటాయి, అందులో లెటర్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తాం కాబట్టి కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో అవి ఈరోజు చూద్దాం. ఫస్ట్ అప్పర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎక్స్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకో, నేను ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని ఇచ్చినాను అనుకో దాన్ని. సో మనం అప్పర్ అని ఇచ్చేస్తే మనది మొత్తం కూడా క్యాపిటలైజ్ అయిపోతాయి అనమాట. సో మొత్తం అంటే అప్పర్ కేస్ కిందకు వస్తాయి. సో లోయర్ అని అంటే ఏమవుతుంది, లోయర్ కేస్ చెక్ చేసుకుంటుంది. టైటిల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ అంటే నెక్స్ట్ జెన్ కోడర్ అని ఉందనుకో, నెక్స్ట్ జెన్ కోడర్. సో కోడర్ అని ఉంటే, సో నెక్స్ట్ జెన్ అంటే జీ క్యాప్ స్మాల్ ఉంటుంది. సో టైటిల్ అంటే మనం ఏమొస్తుందంటే, ఇక్కడైతే మనకి స్పేస్ ఏర్పడుతుంది కదా, ఇక్కడ స్పేస్ ఉంది కదా. సో ఈ స్పేస్ తర్వాత మనకు క్యాపిటల్ లెటర్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. నార్మల్గా నెక్స్ట్ జెన్ కోడర్ అని సి క్యాపిటల్ ఉన్నది అనుకో, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాల్యూ ఇస్తాం కదా, దీని డాట్ టైటిల్ అని ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా అవి ఏమవుతాయంటే క్యాపిటల్ కిందకి అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి క్యాపిటలైజ్ ఉంది. క్యాపిటలైజ్ కూడా అదే విధంగా క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ స్వాప్ ఈజ్ నథింగ్ బట్ ద, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏమంటారు, ఇలా ఫంక్షన్ అని ఉంది కదా, ఈ ఫంక్షన్ స్వాప్ చేసేస్తే ఏమవుతుంది, NOITCNUF అవుతుంది. సో ఇలా అంటే మనకేమవుతుంది, చేంజ్ అయిపోతుంది అనమాట. సో స్వాప్ కేస్ అవుతుంది. సో స్వాప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇదే అనమాట. సో ఇది అది ఏమంటారు, మన టైప్ చేసి చూపిస్తా, ప్రాక్టికల్గా చూపిస్తా గైస్, చూద్దాం. సో స్టెప్ బై స్టెప్ అంతా అయిపోదాం అనుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదైనా ఒకటి తీసుకుంటా. సో నేను ఏం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది తీసుకుంటున్నా గైస్, వెయిట్. సో గైస్ కనిపిస్తుంది అనుకుంటా. నేను ఏం చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని తీసుకుంటా. సో ఏం చేస్తా అంటే SURESH అనేది ఒకటి తీసుకుంటా. అండ్ ఐ విల్ గివ్ ఎనీ నెక్స్ట్ జెన్ కోడర్ అని ఇద్దాం. సో నెక్స్ట్ జెన్ సో స్మాల్ అవుతాం. సో కోడర్ అని ఇచ్చేస్తున్నా. సో ఫస్ట్ మనకి ఏంది అప్పర్ కాబట్టి ఏం చేస్తా, ఎక్స్ డాట్ UPPER అప్పర్ తర్వాత ఇక్కడ బ్రాకెట్ పెట్టాలి. మెథడ్స్కి ఎప్పుడు కూడా మనకు బ్రాకెట్ అని వస్తుంది. సో నేను ఏం చేస్తా, ఇప్పుడు ప్రింట్ చేస్తా. ప్రింట్ లోపల మనకు అప్పర్ అని ఇచ్చేస్తున్నా, అప్పర్ కామా ఎక్స్ అని ఇస్తున్నా. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఏమంటుంది, అప్పర్ నెక్స్ట్ జెన్. సో ఇంతకుముందు అంటే ఏమంటారు, అప్పర్ నెక్స్ట్ జెన్ కోడర్ అని వస్తుంది. సో గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా పెట్టి నేను రన్ చేస్తే నాకేమవుతుంది, నెక్స్ట్ జెన్ కోడర్ అని వస్తుంది. సో మరి అప్పర్ కదా ఎందుకు చేంజ్ కాలేదని అంటే, ఇక్కడ చేంజ్ అవుతుంది. బట్ చేంజ్ అయిన వాల్యూని నేను ఒక వాల్యూలో స్టోర్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ ఎక్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. నేను ఏం చేస్తాను, మళ్ళీ ఎక్స్ ప్రింట్ చేసినట్టయితే నాకు ఫస్ట్ ఏముంది, ఫస్ట్ నాకు ఇది ఉంటుంది. తర్వాత ఈ వాల్యూ చేంజ్ అయిన వాల్యూ ఈ ఎక్స్లో స్టోర్ అవుతుంది. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎక్స్ లాగా వస్తుంది. అంటే అప్పర్ కేస్లో మనకి ఏమైంది, మొత్తం అప్పర్ కేస్లో అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే,
ఓకే, ఇది అయిపోయింది కదా. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. నెక్స్ట్ మనకు మెథడ్ ఏముంది, లోయర్ ఉంది కదా. సో లోయర్ ఎక్స్ డాట్ లోయర్ అన్నాం. సో ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ డాట్ లోయర్. సో లోయర్ కేస్ ఉంది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ప్రింట్ చేయాలి కదా. సో ప్రింట్ ఆఫ్ ఇందులో లోయర్ అని పెట్టేసిన. సో కామా నేను ఏం చేస్తాను, మళ్ళీ ఎక్స్ ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం మరి ఏమవుతుందో. సో ఇక్కడ ఏముంది, లోయర్ మనం మనం ఏమంటారు, ప్రింట్లో ఇచ్చిన లోయర్ నేను నెక్స్ట్ జెన్ కోడర్ బై సురేష్ మొత్తం లోయర్ కిందకి. సో మరి లోయర్ ఉంది కదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక క్యాపిటల్ లెటర్ ఇస్తాను ఫస్ట్. సో క్యాపిటల్ లెటర్ ఇస్తే ఏమైంది, అది స్మాల్ కిందకి చేంజ్ అయింది అనమాట. సో క్యాపిటల్ లేదు. సో అదే అనమాట సంగతి. అండ్ నెక్స్ట్, సో ఒకవేళ నేను క్యాపిటల్ ఇచ్చినా ఇవ్వకుండా మనకి ఇక్కడ మొత్తం అప్పర్ కేస్ కిందకి చేంజ్ అవుతుంది కదా. సో అప్పర్ కిందకి అయిపోయిన తర్వాత మళ్ళీ లోయర్ కిందకి చేంజ్ అవుతుంది అదనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఏం మెథడ్ ఉంది మనకు నెక్స్ట్ గైస్, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి టైటిల్ అని ఉంది. సో మన టైటిల్ ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. అండ్ ఐ విల్ గివ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ టిఐటిఎల్ఈ టైటిల్ ఆఫ్ అని ఇచ్చేస్తున్నా. సో మళ్ళీ దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఏమవుతుందో చూద్దాం. ప్రింట్ ఎక్స్ ప్రింట్ మనం డబల్ కోర్స్లో టైటిల్ మెథడ్ కాబట్టి టైటిల్ అని చేస్తున్నా. సో మళ్ళీ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నా. సో అదనమాట. ఏమొచ్చింది, టైటిల్ ఏమొచ్చింది ఇక్కడ నెక్స్ట్ జెన్. ఇక్కడ నెక్స్ట్ అనేది క్యాపిటల్ వచ్చింది, మళ్ళీ సి అనేది క్యాపిటల్ వచ్చింది. అంటే మనకేంది, మనం ఎప్పుడైనా టైటిల్ రాసినప్పుడు ఎట్లా రాస్తాం, మూవీ హెడ్డింగ్స్ కానీ సంథింగ్ అవన్నీ రాస్తే నెక్స్ట్ మన స్పేస్ తర్వాత ఏదైతే వర్డ్ వస్తుందో అది మనం ఏమంటారు క్యాపిటల్తో రాస్తాం. సో అందుకనే టైటిల్ అన్నమాట. అండ్ నెక్స్ట్, సో గైస్ కొంచెం లెంతీగా ఉన్న డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నా. సో అదనమాట. నెక్స్ట్ మనకి ఏముంది, స్వాప్ కేస్ ఉంది. సో ఐ విల్ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ స్వాప్ స్వాప్ కేస్ ఆఫ్ ఆఫ్ అండ్ ఐ విల్ ప్రింట్ సో ప్రింట్ లోపల స్వాప్ కేస్ ఇస్తాను, స్వాప్ స్వాప్ కేస్ అండ్ ఐ విల్ కామా ఐ విల్ గివ్ ఎక్స్. సో మనకేమొస్తుందో చూద్దాం. సో మనకేమైంది ఇక్కడ నెక్స్ట్ జెన్ కోడర్ అని ఉంది కదా. ఈ నెక్స్ట్ జెన్ కోడర్ అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ స్వాప్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇదన్నమాట సంగతి. గైస్ ఇక్కడ స్వాప్ కేస్ అంటే నేను కొంచెం తప్పు చెప్పాను. సో స్వాప్ కేస్ అంటే ఏంటంటే లోయర్ ఉన్న వాల్యూస్ అప్పర్ అవుతాయి, అప్పర్ ఉన్న వాల్యూస్ లోయర్. సో మ్యాక్స్ అయితే మనకి ఎలా అంటే అప్పర్ ఉన్న వాల్యూస్ మొత్తం కూడా లోయర్ లాగా లోయర్ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా అప్పర్ కిందకి చేంజ్ అవుతాయి అనమాట స్వాప్ కేసులో. అండ్ అప్పర్ ఉన్న వాల్యూస్ కూడా లోయర్లోకి చేంజ్ అవుతాయి. ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఉంది, ఇక్కడ ఏమైంది ఎన్ అనేది స్మాల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఎల్ ఉంది, ఎల్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాపిటల్ ఉంది. ఇక్కడ ఏమైంది స్మాల్ ఉంటే ఇక్కడ క్యాపిటల్ లాగా చేంజ్ అవుతుంది అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ మనకు మెథడ్స్ వచ్చేసి నెక్స్ట్ మెథడ్స్ ఏముంది, సర్చింగ్ మెథడ్స్ అనమాట. సో సర్చింగ్ మెథడ్స్ అంటే ఏంటంటే ఎట్లా ఫైండ్ చేయాలి. సో మనం అదే ఏమైతే చూద్దాం. ఫస్ట్ ఫైండ్ ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఫైండ్. సో ఎక్స్ డాట్ ఫైండ్ ఆఫ్ అని ఇద్దాం. సో ఇందులో ప్రింట్ ఐ విల్ గివ్ ఫైండ్ అని ఇస్తున్నా. సో ఐ విల్ ప్రింట్ ఎక్స్, దెన్ ఏమైతే చూద్దాం. సో మనకి ఏం లేదు, ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే దీని లోపల ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తా, ఎన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఇస్తున్నా. సో ఎన్ ఇస్తే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే ఎన్ మనకి ఏ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇక్కడ పైన చూసుకున్నట్టయితే చేంజ్ అయింది, లాస్ట్ చేంజ్ అయింది ఇదే కదా. సో ఎన్ ఏ ప్లేస్లో ఉంది, 0th ప్లేస్లో ఉంది కాబట్టి మనకు అది వస్తుంది. నెక్స్ట్ మనకు మెథడ్ ఏంది, రీఫైండ్, అంటే ఫ్రమ్ రైట్ నుంచి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఓకే, మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఫైండ్ ఫైండ్. సో నేను ఏం చేస్తా, ఫైండ్ అని ఇచ్చేస్తే ఇందులో ఒక మెథడ్. సో అండ్ ఐ విల్ ప్రింట్ ఇట్ అండ్ ఇట్ విల్ గెట్ ఫైండ్ అని వచ్చేసి కామా పెట్టేస్తా. అండ్ ఐ విల్ ప్రింట్ ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది, రైట్ నుంచి ఎన్ ఎక్కడ ఉంది. సో రైట్ నుంచి కూడా మనకి ఎన్ని చూసుకున్నట్టయితే క్యాపిటల్ ఎక్కడ లేదు కాబట్టి సో ఎర్రర్ వచ్చింది. వాట్ ఈస్ దిస్ ఎర్రర్ ఇంట్ అంటున్నాడు. సో ఇక్కడ మనకేం చేయాలంటే ఇందులో మనకి ఏం చేయలేదు కాబట్టి ఏదైనా ఒకటి ఇచ్చేద్దాం. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఉంది, సో క్యాపిటల్ ఆర్ ఇచ్చేద్దాం, లాస్ట్కి ఉంది కదా, ఎంత వస్తుందో చూద్దాం. సో మళ్ళీ ఎర్రర్ వచ్చింది.
సో ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఆర్ ఫైండ్ హ్యాస్ అన్ అట్రిబ్యూట్. వాట్ ఈస్ దట్ అట్రిబ్యూట్? సో గైస్, ప్రీవియస్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం ప్రీవియస్గా ఉన్న వాల్యూ కాకుండా కొత్త దానికి అసైన్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆర్ ఫైండ్ అనే మెథడ్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు మెథడ్ ఏముంది, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి అండ్ ఇండెక్స్ ఉంది. సో ఇండెక్స్ ఆఫ్ అని ఉంది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని ఇద్దాం. సో ఇందులో నేను చేస్తా ప్రింట్ ఇండెక్స్ అండ్ టైప్ చేసి నేను ఏం చేస్తా ఎక్స్ని ప్రింట్ చేస్తా. సో ఇండెక్స్ ఆఫ్ అంటే ఇందులో కూడా ఏదైనా ఒక చూద్దాం, ఫస్ట్ అయితే రన్ చేద్దాం. సో ఈ ఎర్రర్స్ ఎందుకు ఫామ్ చేస్తున్నానంటే మీకు ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ తెలియాలి కాబట్టి. సో గాయస్, ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది అని అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు నేను ఎర్రర్స్ ఫామ్ చేస్తున్నానంటే రాక కాదు గైస్, కొంచెం మీ క్లారిటీ ఇవ్వడానికి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ దాంట్లో నేను ఏం చేస్తా, ఎక్స్ డాట్ ఫైండ్ అంటే రీఫైండ్ ద ఇండెక్స్ వాల్యూ. మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఏ వాల్యూ మనకు రిటర్న్ చేస్తుంది, 9 అనే దాన్ని రిటర్న్ చేస్తుంది కదా. సో 9 అనేది ఏంది, ఇంటీజర్ అవుతుంది. ఈ ఇంటీజర్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎక్స్ లోపల స్టోర్ అవుతుంది. ఈ ఎక్స్ లోపల స్టోర్ అయినప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా, ఎక్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఆర్ అంటున్నా. అంటే ఏంది మీనింగ్, 9 డాట్ అంటున్నా. అంటే ఇంటీజర్ డాట్ ఇండెక్స్ డాట్ ఆర్ అంటే ఆ 9 లోపల మనకి అసలు ఈ ఆర్ ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా. ఇంటీజర్ 9 అని నువ్వు ఇంటీజర్ని ఎలా చెక్ చేస్తావు, ఇంటీజర్ని చెక్ చేయలేవు. అందుకని నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇంకొక వాల్యూ నేను తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఎక్స్ లోపల సురేష్ అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సురేష్ అనే దానికి నేను ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేస్తాను, కానీ 9 అనే వాల్యూకి నేను ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయను కదా. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఎంత వచ్చింది, ఇండెక్స్ 2 వచ్చింది. నెక్స్ట్ నేను ఏం తీసుకున్నా అని మళ్ళీ నేను వాల్యూ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంటీజర్కి మళ్ళీ నేను వాల్యూ చేయలేను కదా. సో నేను మళ్ళీ ఏం చేస్తాను, సంథింగ్ MAHESH అని మహేష్ ఇచ్చుకుంటా. సో అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ సంథింగ్ ఏదో ఒక మెథడ్, నెక్స్ట్ మనకి ఏ మెథడ్ ఉందో మనం అది అప్లై చేసుకోవాలి. ఎక్స్ డాట్ కౌంట్ ఉంది, COUNT కౌంట్ అనేసి ఉంది. సో మనం ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్ అండ్ కౌంట్ అనే వేరియబుల్ కాబట్టి కౌంట్ అనే మెథడ్ కాబట్టి, సో కౌంట్ లోపల కౌంట్ పక్కన ఎక్స్ పెడుతుంది, ఎందుకంటే మనకి ఇండికేషన్ అనమాట. సో ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మన కౌంట్ లోపల ఏదన్నా ఒకటి ఇవ్వాలి. సో ఇందులో ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే వాల్యూ ఇస్తున్నాను. సో ఇప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుందో చూద్దాం. మనకి ఎంత వస్తుంది, కౌంట్ అనేది 2 వచ్చింది. సో కౌంట్ అనేది 2 ఎందుకు వచ్చింది అని అంటే మనకి హెచ్లు ఎన్ని ఉన్నాయి, ఇందులో 2 హెచ్ఎస్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి మనం దాన్ని వాడతాం. నేను నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏంది మనకు రిటర్న్ చేసింది, కౌంట్ అనేది 2 అంటే ఇంటీజర్ని ఇండికేట్ చేసింది కాబట్టి నేను మళ్ళీ ఇంకొక వాల్యూని తీసుకోవాలి. మళ్ళీ నేను ఏం చేస్తా, సురేష్ అనేసి మళ్ళీ ఇంకొక వాల్యూ ఇస్తున్నా. సో దీని తర్వాత ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ మళ్ళీ నాకు మెథడ్ నెక్స్ట్ మెథడ్ ఏముంది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి నెక్స్ట్ మనకు చెకింగ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏముంది, ఈస్ ఆల్ నమ్స్ అని ఉంది. సో అంటే అవి అంటే ఇదేంటంటే ఈస్ అని ఉంది కదా, ఇవి ఏం చేస్తాయంటే బూలియన్స్ని రిటర్న్ చేస్తుంది. అంటే మనకి ఏదైనా ఒక స్ట్రింగ్ ఇచ్చి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక స్ట్రింగ్ ఇచ్చి మనకి అది ట్రూ ఆ రైటా కాదా, అది ఇంటీజరా కాదా, అది స్టార్టింగ్ దేనితో స్టార్ట్ అవుతుంది అనేసి చెక్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామనంటే ఇది మనం వాడతాం. సో నేనేం చేస్తున్నా, ఇక్కడ సురేష్ అని ఇస్తున్నా. సో దీనికి ఏం చేస్తున్నా, ఈజ్ ఆల్ నమ్ అనేసి ఒకటి ఇచ్చేసి బ్రాకెట్ పెట్టేసి, సో ఐ విల్ ప్రింట్ ఇట్ అండ్ ఐ విల్ గెట్ ఎక్స్. అప్పుడు మనకి ఏమొస్తుంది, రిటర్న్ ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది. అంటే ఇది ఏంది అని అంటే ఈజ్ ఆల్ నమ్స్ అంటే ఏంది అని ఈ మెథడ్ ఏంది అని అంటే నెంబర్స్ అనేది అంటే స్ట్రింగ్ లోపల నెంబర్స్ ఆర్ ఏదైనా వాల్యూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో కొన్ని నెంబర్స్ ఇచ్చాను అనుకో, ఇప్పుడు కూడా నాకు రిటర్న్ ఉండాలి. అంటే నెంబర్స్ అన్నా లేకపోతే ఏంటి ఏమంటారు, లెటర్స్ అని ఉండాలి, క్యారెక్టర్స్ అని ఉండాలి, అప్పుడు మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఇంకొక లెటర్ ఇచ్చాను. సో మనకి ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ సింబల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చాను, ఇప్పుడు కూడా నాకు ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే స్ట్రింగ్ లోపల ఇంటీజర్స్ అండ్ క్యారెక్టర్స్ ఈ రెండు ఉంటేనే మనకు ట్రూ చేస్తారు, లేకపోతే ఫాల్స్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ మనకి ఏం రిటర్న్ అయింది, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అయింది. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ మనకి మెథడ్ ఏముందో చూద్దాం. అండ్ ఈజ్ ఆల్ఫా అంటే ఓన్లీ లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంక్లూడింగ్ చెప్పినా కదా, ఈజ్ ఆల్ నెంబర్స్ అనేది. సో నేను ఏం చేస్తాను, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఒక వాల్యూ ఇస్తున్నా. సో ఏదైనా ఒక వాల్యూ ఇచ్చేస్తున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ నెక్స్ట్ ఏమన్నా ఈజ్ లెటర్సా, ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఒకసారి చూద్దాం, ఈజ్ డిజిట్స్ ఉంటాయి, ఈజ్ లెటర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఏముందో చూద్దాం.
ఈజ్ ఆల్ఫా ఉంది. సో ఈజ్ ఏఎల్పిహెచ్ఏ ఆల్ఫా అని ఉంది. ఓకే, దీన్ని నేను ఏం చేస్తా, ప్రింట్ చేస్తా. సో ఐ విల్ గివ్, ఓకే, మనకేముంది నెక్స్ట్, సారీ నెక్స్ట్ మన ప్రింట్ లోపల ఏమి ఇవ్వలేదు, సారీ. సో మళ్ళీ ప్రింట్ చేసినట్టయితే నాకు ఏం అవుట్పుట్ వస్తుంది, అండ్ మళ్ళీ ట్రూ వస్తుంది. ఎందుకంటే నాకు అన్ని కూడా వాల్యూస్ మనకేమున్నాయి, అన్ని కూడా లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ అనేది వస్తుంది. సో ఐ విల్ గివ్ నెక్స్ట్ ఇంకొక లెటర్స్ ఇస్తా. సో ఐ విల్ గివ్ సమ్ క్యారెక్టర్స్ అండ్ దెన్ ఐ విల్ చెక్ వాట్ ఈస్ ద నెక్స్ట్ మెథడ్. ఈజ్ ఈజ్ డిజిట్స్ ఉన్నాయి, ఈజ్ డిజిట్స్ ఉంది ఫస్ట్. సో నేను ఏం చేసి ఈజ్ డిజిట్స్ చెక్ చేసుకుంటా. సో ఎక్స్ డాట్ ఈజ్ డిజిట్ అనేసి ఇచ్చేస్తా అండ్ ఐ విల్ ప్రింట్ ఇట్. దెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ విల్ కమ్. సో ఐ విల్ గెట్, మనకేమొచ్చింది, ఎక్స్ వచ్చింది. సో ఎక్స్ అనేది మళ్ళీ ఎక్స్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో అందుకే అప్పుడే మనకు అది రిటర్న్ ట్రూ చేస్తుందా ఫాల్స్ చేస్తుందా. సో ఇది ఫాల్స్ అనమాట, ఈజ్ డిజిట్స్ అని చెక్ చేసుకుంటుంది. సో నేను ఏం చేస్తా, నెక్స్ట్ వాల్యూ నాకేంది, ప్రింట్ నెక్స్ట్ మెథడ్ ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఈజ్ ఆల్ఫా ఈజ్ డిజిట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏ మెథడ్ ఉంది, ఈజ్ లోయర్ ఈజ్ స్పేసెస్ ఈజ్ లోయర్ ఇస్తుంది, ఈజ్ లోయర్ అని ఇచ్చేసిన అండ్ ఐ విల్ ప్రింట్ ఇట్. ఎక్స్లో స్టోర్ చేయాలి కదా మళ్ళీ వాల్యూ. సో నేను ఏం చేస్తాను, ఎక్స్ డాట్ ఈజ్ లోయర్ అనేసి ఇచ్చేసిన. సో నేను ఏం చేస్తా, ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేస్తా. సో నెక్స్ట్ నాకు వాల్యూ ఏమొస్తుంది, సో ఏందో ఎర్రర్ వచ్చింది, బూలియన్ ఫంక్షన్ నువ్వు ఎట్లా చేస్తావు అని అంటుంది. సో ఇంతకుముందు మెథడే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ క్యారెక్టర్స్ ఇస్తా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ క్యారెక్టర్స్ ఇచ్చిన అండ్ ఐ విల్ గెట్ ఈజ్ లోయర్ అని ఉంటుంది. సో 2 సార్లు అంటే 2 సార్లు అవుతుంది కాబట్టి అదే అన్నమాట కథ. ఒకటేసారి చేద్దాం ఈజ్ లోయర్ అనేది ఇందులో. సో మనకి ఇది అన్ని లోయర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమైంది, రిటర్న్ ట్రూ చేసింది. అండ్ ఐ విల్ కీప్ లైక్ దీస్ లోయర్ అనేసి ఇద్దాం, ఎందుకంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ ఇన్ని మెథడ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ మనకి ఏ మెథడ్ ఉంది, నెక్స్ట్ మనకు మెథడ్స్ వచ్చేసి ఈ స్పేసెస్ అనేది, ఈ స్పేసెస్ కూడా సేమే, ఇంక అన్నీ చెప్తే నేను రొటీన్గా అవుతుంది. సో దాని తర్వాత మాడిఫికేషన్ ఉంది. మాడిఫికేషన్ ఏంటి అని అంటే రీప్లేస్, ఇది డిస్కస్ చేద్దాం. సో రీప్లేస్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సంథింగ్ SURESH అని చేసిన. సో హెచ్ ఇచ్చిన కదా, నేను ఏం చేయాలనుకుంటున్నా, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ రీప్లేస్ ఏ వాల్యూ నేను చేంజ్ చేయాలనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ తీసుకుంటున్నా, హెచ్ పెడుతున్నా ఇక్కడ, దీని ప్లేస్ సారీ ఫస్ట్ జే తీసుకున్నా, జే ప్లేస్లో నేను ఏం చేయాలి, హెచ్ పెట్టాలి. సో నేను ఏం చేసిన, హెచ్ పెట్టేసిన అండ్ ఇది కూడా ప్రింట్ కూడా వేయాలి కదా. సో ఐ విల్ ప్రింట్ ఇట్ అండ్ ఇప్పుడు నాకు ఏముంది, హెచ్ అంటే రీప్లేస్ మెథడ్ కదా. సో ఐ విల్ టేక్ రీప్లేస్ మెథడ్ అండ్ నేను ఏం చేస్తాను, ఎక్స్ని మళ్ళీ ప్రింట్ చేసేస్తా. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, రీప్లేస్ సురేష్ అని వచ్చింది, అంటే హెచ్ ప్లేస్లో సురేష్ వచ్చింది. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు నేను నార్మల్గా చెప్పేసి అయిపోతుంది. స్ట్రిప్ ఉంది కదా, స్ట్రిప్ ఏంటి అని అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యారెక్టర్స్ ఇచ్చిన అనుకో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే దాంట్లోనే ఉంది. సో నేను ఏం చేస్తా, ఇక్కడ కొన్ని స్పేసెస్ అరేంజ్ చేస్తా, ఇక్కడ స్పేసెస్ అరేంజ్ చేసేసి ప్రింట్ చేసేస్తా. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ strip స్ట్రిప్ అనేది ఇచ్చేస్తా. సో ప్రింట్ ఎక్స్ అని ఇస్తున్నా. సో మనకి ఏమైతే వస్తుందాం, ఇందులో స్ట్రిప్ కూడా ఇచ్చేద్దాం, strip స్ట్రిప్ అనేసి. డాట్ ఎప్పుడు కూడా మెథడ్స్ కాల్ చేసుకోవడానికి వాడతాం. ఇక్కడ ఉంది స్ట్రిప్ సురేష్ అని ఉంది. సో అంటే ఏమైనా మనకు స్పేసెస్ ఉన్నా వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి దీనిలోకి స్పేసెస్ ఉంటాయి బట్ ఇక్కడ స్పేసెస్ ఉండవు అనమాట. స్ట్రిప్ అందుకు వాడతాం మనం. సో స్ట్రిప్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. ఆర్ స్ట్రిప్ అనేది రైట్ సైడ్ నుంచి, ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి స్ప్లిట్ ఫంక్షన్ గురించి చెప్తాను. సో మనకి నేను ఏం చేస్తా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్, సారీ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని ఇస్తా, SURESH సురేష్ అండ్ ఐ విల్ గో టు మహేష్
అండ్ ఐ విల్ గో సంథింగ్ ఏదో వాల్యూ ఇచ్చేస్తా. సో నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎక్స్ డాట్ స్ప్లిట్ ఫంక్షన్. సో నేను దేంతో సపరేట్ చేయాలనుకుంటున్నా, స్పేస్తో సపరేట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. సో మనకు వాల్యూస్ చూస్తున్నట్టయితే ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ మనకి ఏమైంది, సపరేట్ అయిపోయినాయి. అవి ఏమైంది, అరే లాగా ఫామ్ అయింది అన్నమాట. అది కథ. సో నెక్స్ట్ మనం ఏంది అని అంటే స్ప్లిట్ అయిపోయింది కదా, జాయిన్ ఫంక్షన్. సో నేను ఏం చేస్తా, జాయిన్ చేస్తా, ప్రింట్ ఎక్స్ డాట్ సేమ్ ఇట్లానే ఎక్స్ డాట్ JOIN జాయిన్ ఆఫ్. సో నేను ఏం చేస్తా, ఏ స్పేస్ యూజ్ చేద్దాం, ఏమైతే చూద్దాం. ఇట్ విల్ ఆన్సర్ ఏమొచ్చింది, ఫస్ట్ ఎక్స్ డాట్ జాయిన్ అయినాయి కానీ. సో వాల్యూస్ను చూద్దాం ఒకసారి ఏమవుతుందని. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే బిఫోర్ ఇక్కడ సారీ గైస్, ఇక్కడ ఇప్పుడు నేను చూసుకున్నా వాట్ ఈజ్ అని. సో ఇంతమందికి ఏం చేసినాం, మనం ఎక్స్ డాట్ జాయిన్ అని ఇచ్చినాం కదా. సో అలా కాకుండా ఏం చేయాలంటే మనం దేంతో సపరేట్ చేయాలనుకున్నాం ఆ సపరేట్ చేసేసి ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏం చేయాలంటే అంటే మనకి సెంటెన్స్ ఏదైతే ఉందో అది మనం ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాల్యూస్ చూసినట్టయితే మీరు సపరేట్ అయిపోతాయి మొత్తం, అంటే స్పేస్తోనే ఎవ్రీ క్యారెక్టర్ అనేది సపరేట్ అయిపోతుంది. సో అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ = సంథింగ్ ఒక అరే తీసుకొని సంథింగ్ వర్డ్స్ ఇచ్చాను, దాని తర్వాత స్పేస్ ఇచ్చేసి మళ్ళీ వర్డ్స్ ఇచ్చాను, అదేవిధంగా మళ్ళీ ఒక కామా ఇచ్చేసి మళ్ళీ కొన్ని వర్డ్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం, ఎక్స్ ఏమవుతుంది. సో ఇక మీరు చూసినట్టయితే ఎక్కడైతే కామా ఉంటుందో, ఎక్కడైతే ఈ కామా ప్లేస్లో స్పేస్తోనే అయిపోతుంది. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనకు ఒక అరే ఉన్నదనుకో, రిటర్న్ ఒక అరే ఉంది, అరే లోపల వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ నేను ఏం చేయాలి, ఈ ఫార్మేట్లో నేను సెంటెన్స్ లాగా ఫార్మేట్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ డాట్ జాయిన్ అనేది వాడతాం అనమాట. సో వీడియో లెంత్ ఉన్నప్పటికీ చాలా డీటెయిల్గా అయిపోయినా నేను అనుకుంటున్నా గైస్. అదేవిధంగా మనకి ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడిగే మెథడ్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంకో ఇవి స్ప్లిట్, జాయిన్, రీప్లేస్, ఫైండ్, కౌంట్, స్ట్రిప్, అప్పర్ అండ్ లోయర్, ఇలాంటివి మనకి ఎక్కువ అడుగుతుంటారు. ప్రిపేర్ కాండి. మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ అనేసి మనకు స్ప్లిట్ చాలామంది కన్ఫ్యూజ్ అంటే జాయిన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కువ మనం వాడేది కూడా స్ప్లిట్ ఫంక్షన్ వాడతాం. సో స్ప్లిట్ అనేది ఎక్కడ వాడతామంటే మన ఇన్పుట్లో ఎప్పుడైనా ఒక వాల్యూ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 500. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ప్రింట్ చేయాలి, ఎక్స్ డాట్ ఏం చేస్తాం, మ్యాప్ ఏం చేయాలంటే లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ అవన్నీ క్యారెక్టర్స్ లాగా ఉన్నాయి కదా, నేను ఇంట్ ఇచ్చేసి మళ్ళీ ఎక్స్ మనకి ఏది ఉంది, ఎక్స్ డాట్ SPLIT స్ప్లిట్ ఆఫ్ మనకి ఏం చేస్తాం, స్ప్లిట్ చేస్తాం ఫంక్షన్. సో స్పేస్తోనే స్ప్లిట్ చేస్తాం. సో దీని మొత్తాన్ని సరే నేను ఏం చేస్తాను, ప్రింట్ ఎక్స్ చేద్దాం, ఏమైతే చూద్దాం ఫస్ట్, అది వస్తా రాదు చూద్దాం, దాని తర్వాత మనం ఏమైనా చేంజ్ చేస్తే. సో మనకి ఇప్పుడు ఏమైంది, ఇవి ఇంటీజర్ లాగా చేంజ్ అయిపోయినాయి అనమాట. సో వాళ్ళ క్యారెక్టర్స్ అయితే మనకి ఏమొస్తాయి, డబల్ కోట్స్ వస్తాయి. బట్ మనకి ఏమైంది, ఇంటీజర్లా అంటే మన ఏదైనా ఇన్పుట్లో ఇలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకు ఆ లోపల ఉన్న వాల్యూస్ ప్రతి ఒక్కటి ఇంటీజర్ లాగా చేంజ్ కావాలంటే ఇలా చేస్తాం అనమాట. సో ఈ సెంటెన్స్ మీకు అర్థం కాకపోవచ్చు, కాకపోతే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో ముందర మనకు లిస్ట్ అంటే ఏంది, మ్యాప్ అంటే ఏంది అన్నీ తెలుస్తాయి. సో మన ఛానల్ అప్డేట్లో ఉండండి. అదేవిధంగా స్ట్రింగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేసిన ఇంట్రడక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు. సో నెక్స్ట్ మనం లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్కి ఎంటర్ అవుదాం. సో గైస్ మన ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి, డిఎస్సికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ. సో మంచి టెక్ కంపెనీలో జాబ్స్ కొట్టాలంటే మన ఛానల్ విజిట్ కాండి. సో మంచి కంటెంట్ ఇస్తున్నాను, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రం డిస్కస్ చేస్తాను. ప్లేలిస్ట్ చెక్ చేయండి, మీకు మంచి ఒక అర్థమైపోతుంది. అరేకి సంబంధించిన కొన్ని ఆల్గరిథం వైజ్, ప్యాటర్న్ వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ చేశాను. సో అలా చెక్ చేసుకోండి. ఆ ఛానల్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే పోయే ముందు లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి నేను ఇలా చెప్తున్నాను అనేసి, అప్పుడే నాకు అర్థమవుతుంది. సో నేను నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి, ఎలా చేయాలనేసి నాకు అర్థమైపోతుంది. సో ఎవరు ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వకుంటే కొంచెం ఏం చేస్తున్నాను నేను, ఏ వేలో అర్థం కాదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎనీవే.